బీజేపీది పూజకు పనికిరాని పువ్వు గుర్తని సెటైర్ వేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆ పార్టీ రాష్ట్రానికి చేసిందేమీ లేదని చెప్పారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో షేక్పేట డివిజన్ కు చెందిన బీజేపీ నేతలు బీఆర్ఎస్ లో జాయిన్ అయ్యారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు కేటీఆర్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ ను గెలిపించాలని కోరారు. పువ్వు పార్టీకి ఇస్తే మీకు తెలుసు అది పూజకు పనికిరాని పువ్వు, అది అర్థమైందా? ఆ పువ్వు పార్టీ పూజకు పనికిరాని పువ్వు, అది మన రాష్ట్రానికి పనికిరాని పార్టీ. అది ఎంత మాత్రం పనికిరాని పార్టీ, మనకు రూపాయి పని చేయలేవాడు, రేపు చెయ్యడు కూడా. అందుకే మళ్ళొక్కసారి హైదరాబాద్ ఉరకాలంటే, తెలంగాణ ముంగట వడాలంటే మళ్ళా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలి. దానికి జూబ్లీహిల్స్ నుంచే జైత్రయాత్ర మొదలు కావాలి. మీరు ఒక దీపంతో ఇంకో దీపం వెలిగించినట్టు ఒక్కొక్క ఆడబిడ్డ ఇంకొక ఆడబిడ్డని చెప్పాలి, మళ్ళా కేసీఆర్ని తెచ్చుకోవాలి. ఇక అటు బీజేపీపై మాజీ మంత్రి కేటీఆర్ చేసిన విమర్శలకు కౌంటర్ ఇచ్చారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వరరెడ్డి. బీజేపీ పూజకు పనికిరాని పువ్వు అని కేటీఆర్ అంటున్నారని, కానీ ప్రజలకు పనికిరాని పార్టీ బీఆర్ఎస్ అనే విషయం కేటీఆర్ తెలుసుకోవాలని సూచించారు. ప్రజలు వద్దనుకున్న పార్టీ బీఆర్ఎస్ అని తెలిపారు. లిక్కర్ స్కామ్, ఇతర స్కామ్స్ లో ఉన్న పార్టీ బీఆర్ఎస్ అన్నారు. కనీసం ఒక్క పార్లమెంటు స్థానం కూడా గెలవని పార్టీ బీఆర్ఎస్ అన్నారు. అలాంటి బీఆర్ఎస్ నేతలు బీజేపీపై విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు ఏలేటి. రాబోయే రోజుల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని ప్రజలు నమ్ముతున్నారని అన్నారు. పూజకు పనికిరాని పువ్వు అని చెప్పేసి కేటీఆర్ గారు మాట్లాడినటువంటి మాటలు నిజంగా హాస్యాస్పదంగా ఉన్నాయి. ఈరోజు ప్రజలకు పనికిరాని పార్టీ బీఆర్ఎస్ పార్టీ, ప్రజలు తిరస్కరించినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఈరోజు పూర్తిగా అవినీతిలో కూరుకుపోయి, వేల కోట్లు లక్షల కోట్ల రూపాయల కుంభకోణాల్లో కూరుకుపోయి, అనేక అవినీతి ఆరోపణలలో సిబిఐ ఎదుర్కొంటున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మొన్ననే లిక్కర్ స్కామ్లో కవిత అరెస్ట్ అయ్యి, ఈరోజు ఏ కుంభకోణంలో ఎవరు అరెస్ట్ అవుతారో తెలియని పరిస్థితిలో ఈరోజు టీఆర్ఎస్ నాయకులందరూ కూడా మతి భ్రమించి మాట్లాడుతూ ఉన్నారు. నేను ఒకటి అడుగుతా ఉన్నాను, ప్రజలు ఎంత పెద్ద ఎత్తున తిరస్కరించారంటే కనీసం ఒక పార్లమెంటు సీటు కూడా తెలంగాణ రాష్ట్రంలో గెలవలేని పరిస్థితిలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా అవినీతిలో కూరుకుపోయినటువంటి పార్టీగా ప్రజలు ఓట్లు వేయకుండా మీరు చెప్పిన బోరులో బీఆర్ఎస్ని పడేస్తే ఈరోజు మతి భ్రమించి మాట్లాడుతూ ఉన్నారు.